ప్రపంచంలో జరగబోయే విపత్తులు, జరగబోయే భయంకరమైన పరిస్థితులు అవన్నీ చాలామందికి తెలియకనే వారి జీవితాల్లో విచ్చలవిడిగా జీవిస్తున్నారు. దేవుని భయం లేకుండా ప్రభు యొక్క రాకడను గురించినటువంటి దర్శనం వారికి లేక చాలామంది జీవిస్తూ ఉన్నారు. అయితే మనిషి దేన్ని అధికంగా ప్రేమిస్తున్నాడో దాన్నే దేవుడు నాశనం చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనిషి భూమిని నమ్ముకున్నాడు. భూమాత 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 అంటున్నాడు. అందుకనే భూమి బ్రద్దలు కాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మానవుడు సూర్యుని మీద ఆధారపడతాడు. సూర్యుని దేవుడను మొక్కుతాడు. అందుకనే సూర్యుని దేవుడు చీకటి చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సూర్యుడు తన శక్తిని కోల్పోయేటట్టు దేవుడు చేయబోతున్నాడు. కనబడుతున్న చెట్టును పుట్టను ప్రతి దానిని మొక్కడం మొదలుపెట్టాడు. అందుకనే పంచభూతములు మహావ్యాండ్రముతో లయము కాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. మనిషి దేవుణ్ణి తప్ప దేన్ని ప్రేమించినా, దేన్ని ఆధారపడ్డా దేవుడు ఒప్పుకోడు. అది మనిషి అయినా కావచ్చు, వస్తువైనా కావచ్చు, సృష్టి అయినా కావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషికి అందుకనే దేవుడు చెప్పాడు ముందుగానే, నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు సేవించాలి. నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు పూజించాలి. నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు ఆరాధించాలి. నువ్వు దేన్ని ప్రేమించినా ఇది లేకపోతే నేను లేను అన్నావు అనుకో, దాంతోనే నీ అంతం ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే మానవుడు డబ్బు 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 అని కొంతమంది డబ్బులు జోబులు పెట్టుకోను, బ్యాంకులు పెట్టుకోను, బీరువాలు పెట్టుకోను, ఆ మంచం దాన్ని ఏమంటారు, డబల్ కాట్ మంచంలో ఏదో లోపల అంతరంగంగా ఉంటాయంట సెల్ఫులు, దాంట్లో పెట్టుకోను. కొంతమంది అయితే బెడ్ తీస్తే చాలు అన్ని కట్టలు కట్టలు కట్టలు. హల్లెలూయా. డబ్బును చూడకుండా కొంతమంది బ్రతకలేకపోతున్నారు మానవుడు. అందుకనే రాబోయే రోజుల్లో డబ్బు అనేది మనిషికి కనపడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఫోన్పేలు వచ్చాయి, గూగుల్ పేలు వచ్చాయి, నీకు కనపడుతున్నాయా డబ్బులు? దేవునికి స్తోత్రం. 5,000 ఎవరికైనా కొట్టాలనుకో, ఫోన్ చేసి కొట్టో ఫోన్పే. దేవునికి స్తోత్రం. గూగుల్ పే. ఇట్లా మనిషి దేన్ని మీద ఆధారపడుతున్నాడో, మానవుడు దేన్ని అధికంగా ప్రేమిస్తున్నాడో దాన్ని కనుమరుగు చేయబోతున్నాడు దేవుడు. అందుకనే దేవుని పిల్లలమైన మనము ఆయననే ప్రేమించి ఆయననే సేవించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో ఒక చక్కని వాక్యం ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. హల్లెలూయా. దైవజనుడైనటువంటి పౌలు గారితో ప్రభు అన్న మాట ఏంటంటే, అందుకు నా శక్తి పరిపూర్ణమవుచున్నది, నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చాలు. నీవెప్పుడు బలహీనుడవో అప్పుడు నా కృప నిన్ను బలపరుస్తుంది. నా కృప నీకు చాలును అని దేవుడు ఎందుకు అన్నాడు అంటే, మనిషి ఏదో జబ్బుతో అనారోగ్యంతో ఉంటే దాన్ని స్వస్థపరచడానికే కాదు కృప. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి పరిస్థితుల్లో నిన్ను ఆదరించడానికి, ప్రతి పరిస్థితుల్లో నిన్ను బలపరచడానికి ఆ కృప ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు. ఆయన దగ్గర కృప సత్యము సంపూర్ణమై ఉన్నాయి. కాబట్టి ఆయన పిల్లలకు దేవుడు ఇచ్చే విశేషమైన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఆ కృప నిన్ను ఆదరిస్తుంది, ఆ కృప నీ రోగము నుండి విడిపిస్తుంది, ఆ కృప నీ సమస్యల నుండి విడిపిస్తుంది, ఆ కృప నిన్ను ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుండి విడిపించి తన రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి జీవితంలో పోరాటం, కుటుంబంలో పోరాటం, సమాజంలో పోరాటం, సంఘంలో పోరాటం, ఎక్కడికి వెళ్ళినా మానవుడు పోరాటం పోరాటం పోరాటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని పోరాటాలలో నీవు సమస్తమును జయించి ఒక జయవీరునిగా విజయవీరునిగా నువ్వు నిలవాలంటే నీకు దేవుని కృప తప్పకుండా కావాలి. దేవునికి స్తోత్రం. అందుకనే దైవజనుడైన పౌలు అంటాడు, దేవుడు సెలవిస్తున్న మాట, పౌలు భయపడకు, నా కృప నీకు చాలు, నువ్వెప్పుడు బలహీనుడువో నా కృప నిన్నప్పుడు బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృప పొందినవాడే దేవుని రాజ్యానికి వెళ్తాడు. కృప పొందినవాడే భూమి మీద సమాధానకరంగా బ్రతుకుతాడు. కృప పొందినవాడే ప్రశాంతంగా దేవుని చిత్తము చేయగలడు. దేవుని కృప ఎవరైతే పొందరో ఈ భూమి మీద వాళ్ళు పరలోకం పొరపాటున వెళ్ళలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక.